జగన్ లాగా మేం ప్రజలను మోసం చేయమని, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని మంత్రి డోలా బాలవీరంజనే స్వామి అన్నారు. దేశంలోనే అధిక మొత్తంలో సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశామని, కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపామన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తోందన్నారు. 2025 సంవత్సరం అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరంగా ముగుస్తోందారు. చెరుకు దాకా కూడా రోడ్డు వచ్చింది. ఈ రోడ్డు కూడా మన నెలలో శాంక్షన్ చేస్తే లోకేష్ గారు యువకుల పాదయాత్ర ముందు చేసే, మళ్ళీ మొన్న కూడా కనిగిరి వరకు కూడా ఆ ఎంటబడి చేసే, ఇది మంజూరు చేసిన కూడా మనమే. ఈరోజు కాలువలు మనం వచ్చిన తర్వాత మీరందరూ నన్ను గెలిపించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, కానీ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి కాలువలు లేకపోయాం. ఈ ఊరు నుంచి కోటపాడి కూడా ఆ రోజు నేను మెటల్ రోడ్డు తెస్తే గవర్నమెంట్ మారిన తర్వాత లేచారు, సక్రమంగా వేయాలి. అదే మనకి పరచూరు పాలన నుంచి కూడా ఆ రోజు మనం 70 లక్షల రూపాయలు పెట్టి మెటల్ రోడ్డు మనమే మంజూరు చేసుకుని రావడం కూడా జరిగింది.